నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ పార్లమెంట్ అత్యంత హాట్ సీట్ గా మారింది. ఇక్కడ అన్ని పార్టీలు పోటీ చేస్తున్న ప్రధాన పోరు మాత్రం ఎంఐఎం బీజేపీల మధ్య కనిపిస్తోంది. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన మాధవిలత తక్కువ టైంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. బీజేపీ హైకమాండ్ ఆమెకు ఇస్తున్న ప్రాముఖ్యతతో ఈ నెల రోజుల్లోనే పాత బస్తీలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో మాధవిలత తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. దీంతో ఎంఐఎం పార్టీ కూడా అలర్ట్ అయింది. కాంగ్రెస్ జత కట్టింది. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ను ఆశ్రయించాలని నిర్ణయించాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికల కమిషన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల కమిషన్కు బీజేపీ మీద ఫిర్యాదు చేశారు. తెలంగాణలో హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మీద మోడీ, అమిత్ షాలు దృష్టి పెట్టాలని, వీరిద్దరిని ఓడించాలంటే బీజేపీ అభ్యర్థి మాధవిలతకు డిపాజిట్స్ రాకుండా చేయాలని ఓవైసీ పిలుపునిస్తున్నారు. ప్రతి బహిరంగ సభలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. 40 ఏళ్ల పాటు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంఐఎం ఏకచిత్రాధిపత్యం వహిస్తున్నప్పటికీ మునుపెన్నడూ ఎన్నికల కమిషన్ను ఆశ్రయించలేదు. ఎంఐఎం చరిత్రలో మొదటిసారి ఎన్నికల కమిషన్ను ఆశ్రయించి బీజేపీ మీద ఫిర్యాదు చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. బోగస్ ఓట్లతో మజ్లిస్ గెలుస్తూ వస్తుందని ఇప్పటికే మాధవిలత ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది. ఈసారి కొంత శాతం బోగస్ ఓట్లు తగ్గిపోయే సూచనలు కనిపించడంతో అసదుద్దీన్ ఓవైసీకి ఓటమి భయం పట్టుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి సైతం ఓవైసీ సూచన మేరకు డమ్మీ అభ్యర్థిని నిలబెడతారని ప్రచారంలో ఉంది. తెలంగాణలో కేవలం హైదరాబాద్లోని పోలింగ్ బూత్లపైనే ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టిందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. సిటీలోని 420 పోలింగ్ బూత్లలోనే తనిఖీలు చేస్తూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నిఘా ఎక్కడని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్లపై నిఘా పెట్టాలని సూచించారు. హైదరాబాద్ పై మాత్రమే స్పెషల్ ఫోకస్ ఎందుకని నిలదీస్తూ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలపైన దృష్టి సారించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి పాత బస్తీలో ఓవైసీ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసులు తెలంగాణలోని అన్ని పోలింగ్ కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.